హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు వెంకటేష్. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి టాపిక్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయితే జరిగింది కదా! సో, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి జాబ్ ఆపర్చునిటీస్ అనేటివి ఏ విధంగా ఉంటాయనేది చాలామంది కూడా కామెంట్స్‌లో అయితే అడుగుతూ ఉన్నారు. సో, నేను మీకు ఈ వీడియోలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ అనేటివి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గనక కల్పించినట్లయితే ఏ విధంగా ఉంటాయి? ఎలాంటి జాబ్స్ ఉంటాయి? వాటికి సంబంధించిన సాలరీ ఎంత ఎక్స్‌పెక్ట్ చేయవచ్చనేది ఈ వీడియోలోని మెయిన్ టాపిక్ అనమాట. వీడియోని పూర్తిగా చూడండి. కంప్లీట్‌గా నేను మీకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే స్టార్టింగ్ నుంచి ఏం జరిగింది, ఇప్పుడు ప్రెజెంట్ ఏం జరుగుతుందనే వివరాలు క్లియర్‌గా అయితే చెప్తాను. ఓకేనా? సో, ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. సో, ఇక టాపిక్‌లో భాగంగా మీరు ఇక్కడ గమనించినట్లయితే ప్రెజెంట్ కౌశలం సర్వే అనేది జరుగుతుందనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి రెండవ సర్వే లాగైతే చెప్పవచ్చనమాట. ఈ కౌశలం సర్వే అనేది ఎవరు జరుగుతుందంటే ఆల్రెడీ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే జరిగినప్పుడు ఎవరైతే ప్రొసీడ్ అయ్యి కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వారికి సంబంధించి మాత్రము ఈ యొక్క కౌశలం సర్వే అనేది జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. సో ఈ కౌశలం సర్వేలో ప్రజెంట్ అప్పుడు ఎవరైతే మేము వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కనుక కల్పించినట్లయితే సో మేము చేయగలము, సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీని మేము తీసుకోగలము, సో ఉద్యోగ అవకాశాలు వస్తే చేస్తామని చెప్పి ఎవరైతే ప్రొసీడ్ అయ్యారో వారికి సంబంధించి ప్రజెంట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుందన్నమాట. సో మొదటిగా డాక్యుమెంట్ వెరిఫికేషను సో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఈ విధంగా ఎవరైతే కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే వచ్చాయి. తర్వాత ఇప్పుడు రీసెంట్‌గా చూసుకున్నట్లయితే 10థ్ బిలో ఇంటర్ వాళ్ళకి గూడా వచ్చాయన్నమాట. సో కాబట్టి అందరికీ కూడా అవకాశం అనేది కల్పించే విధంగా ప్రభుత్వము ఈ కౌశలం సర్వే అనేది జరుపుతూ ఉంది ప్రెజెంట్. అలానే చాలామంది కూడా అడుగుతున్నటువంటి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి సో ముఖ్యంగా మరొకసారి అవకాశం ఉంటుందా అని అడుగుతున్నారనమాట. సో, మరొకసారి అవకాశం అనేది జరగకపోవచ్చండి. ఎందుకంటే, సో, ఈ సర్వేనే దగ్గరగా 7 మంత్స్ నుంచయితే జరుగుతూ ఉందనమాట. ఇప్పుడు మళ్ళీ కొత్తగా అవకాశం అనేది ఇవ్వాలంటే, సో, మళ్ళీ కూడా సచివాలయం స్టాఫ్‌కి ఎంతో పని అనేది పడుతుందనమాట. పని భారం అనేది. సో, కాబట్టి దీని మీద మనం ఎక్స్‌పెక్ట్ చేయలేకపోవచ్చు. అంటే మరొకసారి కొత్త వారికి అవకాశం ఇస్తుందా అని. సో, మనం చెప్పలేమండి. ఒకవేళ ఏదైనా సమాచారం వస్తే ముందుగా టెలిగ్రామ్ ఛానెల్‌లో నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ అవైలబుల్‌లో ఉంది. ఓకేనా? సో, అయితే ఇక్కడ వరకు ప్రెజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి ఏం జరిగింది? అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కౌశలం సర్వే ద్వారా అయితే ఏ విధంగా జరుగుతుందనేది మీరు తెలుసుకున్నారు. అయితే సో, నేను కొన్ని వివరాలను ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను చూసుకోవచ్చు ఇక్కడ. సో, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి సో, జాబ్ ఆపర్చునిటీస్ అనేటివి ఏ విధంగా ఉండవచ్చనేది ఇప్పుడు మీరు స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు. ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అవకాశాలను చూసుకోవచ్చు. సో, డేటా ఎంట్రీ జాబ్స్ అనేటివి రావచ్చు. అనువాదం పనులు అంటే ట్రాన్స్‌లేషన్ జాబ్స్, అదేవిధంగా కస్టమర్ సపోర్ట్ జాబ్స్, అదేవిధంగా ఆన్‌లైన్ ట్యూటర్ అంటే ఆన్‌లైన్‌లో క్లాసులు చెప్పడం ఇలాంటివి రావచ్చు. లేదా సర్వే ఫిల్లింగ్, రివ్యూ రైటింగ్ అనేది కూడా రావచ్చని చెప్పి ఇలాంటి అవకాశాలనేటివి తీసుకురావచ్చు అని చెప్పి సమాచారం. అయితే ఇవన్నీ కూడా నేను ఊహించినటువంటి జాబ్స్ అన్నమాట. సో, యాక్చువల్‌గా గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు ఏం చెప్పారంటే, మేము కొత్త కంపెనీలను మన యొక్క ఆంధ్రప్రదేశ్‌కి ఆహ్వానిస్తాము. ఆ కంపెనీల ద్వారా మన రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఎవరైతే ఉంటారో, సో, వారికి ఏమైనా ఉద్యోగ అవకాశాలు ఉపయోగపడే విధంగా, వారి ఇంటి దగ్గరే నుంచి పని చేసుకునే విధంగా ఏదైనా అవకాశాలు గనక ఉండినట్లయితే, సో, వారికి ఏదైనా ఉపయోగపడుతుంది అంటే కొద్దీ, సో, ఈ విధంగా ఇలాంటి జాబ్స్ అనేటివి ఉంటాయని చెప్పారు గాబట్టి, సో, ఇందులో భాగంగా ఇచ్చేటువంటి జాబ్స్ ఈ విధంగా ఉంటాయనేది నేను ఎక్స్‌పెక్ట్ జేసి ఇస్తున్నానండి. మాక్సిమం ఇవే రావచ్చు. మాక్సిమం ఎందుకంటే మీరు ఎక్కడైనా చూడండి ఇంటి దగ్గర నుంచే పనిచేసే జాబ్స్ అన్నీ కూడా ఈ విధంగానే ఉంటాయన్నమాట. సో, ఇక్కడ మీరు ముందుగా చూసుకున్నట్లయితే డేటా ఎంట్రీ జాబ్స్. ఈ డేటా ఎంట్రీ జాబ్స్‌లో ఏంటంటే ఒక కంపెనీకి సంబంధించినటువంటి ఈ యొక్క ఎగ్జాంపుల్‌కి ఒక కంపెనీకి సంబంధించినటువంటి ప్రొడక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవడం, ఎంప్లాయీస్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవడము. సో, ఈ విధంగా డేటా ఎంట్రీకి సంబంధించినటువంటి జాబ్స్ ఆపర్చునిటీస్ అనేటివి ఉండవచ్చనమాట. అలానే ట్రాన్స్‌లేషన్ జాబ్స్. ఇప్పుడు ముఖ్యంగా చాలామందికి కూడా ఈ యొక్క ఇంగ్లీష్ అనేది తెలియకపోయినటువంటి వాళ్ళకి తెలుగులో కన్వర్ట్ చేసి చెప్పడం, లేదా వివిధ రకాల లాంగ్వేజెస్‌లోకి కన్వర్ట్ చేసే విధంగా సో, మీరు కస్టమర్ సపోర్ట్ లాగే ఇవి గూడా ఉంటాయన్నమాట జాబ్స్ అనేటివి. సో, ఇలాంటి జాబ్స్ గూడా రావచ్చు. నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ సపోర్టు. ఫోన్‌లో లేదా చాట్ ద్వారా మీరు కస్టమర్‌లకు సహాయం అనేది అందించడం. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ ఇక్కడ పబ్లిక్‌తో డైరెక్ట్‌గా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే సో, కొంతమందికి ఈ యొక్క కంపెనీలో ఉన్నటువంటి క్లయింట్స్, అదేవిధంగా ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరికీ కూడా సో, మన యొక్క లాంగ్వేజ్ అనేది రాకపోయినట్లయితే మీరు ఫోన్ ద్వారా లేదా చాట్ బాక్స్ ద్వారా వచ్చేసి సో, మీరైతే మెసేజ్ చేసే విధంగా అంటే వాళ్ళతో మీరు డైరెక్ట్‌గా కంపెనీ తరపున
మరియు పబ్లిక్ తరపున మధ్యలో ఉండి మాట్లాడే విధంగా మీరు చేయవచ్చనమాట. ఇలాంటి జాబ్స్ వచ్చేసి కస్టమర్ సపోర్ట్ జాబ్స్ కిందకైతే వస్తాయి. సో, ఇవి మీరు ముఖ్యంగా ఆన్‌లైన్ గేమ్స్ అనేటివి ఆడినప్పుడు మీరు చాట్ సపోర్ట్ అనేది 24 అవర్స్ ఉంటుందని చెప్పి వినుంటారు గదా! సో, ఎగ్జాక్ట్‌గా అవేననమాట బ్యాక్ ఎండ్‌లో జరిగేటువంటివి ఈ జాబ్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆన్‌లైన్ ట్యూటర్. సో, ఈ యొక్క ఆన్‌లైన్ ట్యూటర్ జాబ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయంటే ఆన్‌లైన్‌లో క్లాసులు చెప్పడం, తరగతులు నిర్వహించడం అనమాట. సో, తెలియంది తెలియజేసే విధంగా క్లాసులు చెప్పడం అనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి సర్వే ఫిల్లింగ్ అండ్ రివ్యూ రైటింగ్. ఎగ్జాంపుల్‌కి ఇప్పుడు సర్వే ఫిల్లింగ్ అనేది ఏ విధంగా జరుగుతుందంటే, ఇప్పుడు సర్వేలనేటివి చాలా ఎక్కువైపోయాయి. సో, ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఈ సర్వే అంతా కూడా ప్రెజెంట్ గ్రామవార్డు సచివాలయం ద్వారానే జరుగుతుంది. సో, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లయితే ప్రభుత్వము, ఈ యొక్క ఉద్యోగాలను ఇప్పుడు ప్రెజెంట్ గ్రామవార్డు సచివాలయంలో ఉన్నటువంటి స్టాఫ్ ద్వారా కాకుండా, ఆ గ్రామ పంచాయతీకి సంబంధించి ఎవరికైతే జాబ్ ఆపర్చునిటీ అయితే ఇచ్చి ఉంటుందో, వారి ద్వారా అయితే సర్వే జరిపించడం. మాక్సిమం ఇలాంటి జాబ్సే రావచ్చు. డేటా ఎంట్రీ జాబ్స్, అదేవిధంగా అనువాదం జాబ్స్, కస్టమర్ సపోర్ట్ జాబ్స్, ఆన్‌లైన్ ట్యూటర్ జాబ్స్ అండ్ రివ్యూ రైటింగ్ జాబ్స్ ఇవే ఎక్కువగా వచ్చేందుకు అవకాశం అయితే ఉంటుందన్నమాట. అయితే వీటికి సంబంధించి ప్రభుత్వం తరపున ఉద్యోగ అవకాశాలు గనక వచ్చినట్లయితే, ప్రభుత్వం ఒక ఫిక్స్డ్ సాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. లేదా కంపెనీ ద్వారా వచ్చినట్లయితే వర్కింగ్ అవర్స్‌ని బట్టి ఓకేనా? వర్కింగ్ అవర్స్‌ని బట్టి మీకు ఈ యొక్క సాలరీ అనేది వీక్లీ పేమెంట్స్ లేదా మంత్లీ పేమెంట్స్ అనేటివి ఉంటాయన్నమాట. సో, కాబట్టి ఈ విధంగా జాబ్ ఆపర్చునిటీస్ అనేటివి రావచ్చండి. అదేవిధంగా వచ్చేటువంటి జాబ్స్ అనేటివి ఎప్పుడు వస్తాయి? అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ బేస్ ఏంటి? సో, ఇలాంటి వివరాలన్నీ కూడా ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు. నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, చాలామంది కూడా ఈ ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయని చెప్పి ఎక్కువగా కామెంట్స్‌లో అయితే అడుగుతున్నారు. రీసెంట్‌గా నేను చేసిన వీడియోస్‌కి ఒక 2 వీడియోస్ మాత్రం చాలా బాగా రీచ్ అయ్యాయన్నమాట. అందులో కామన్‌గా కనబడినటువంటి ఈ యొక్క క్వెషన్‌నయితే నేను తీసుకొచ్చి ఈ విధంగా నేను మీకు చేయడం జరిగింది. సో, ఈ విధంగా ఉన్నటువంటి సమాచారం మీకు నచ్చినట్లయితే, సో, ఇలాంటి ఆపర్చునిటీ వస్తే మీరు చేస్తారా లేదా అనేది ఒకసారి కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. అలానే కొత్త వారికి అవకాశం ఏదైనా ఉంటుందంటే ప్రస్తుతానికి ఎలాంటి అవకాశం అయితే లేదనమాట. ఆల్రెడీ ఎవరైతే ప్రొసీడ్ అయ్యి ఉన్నారో అంటే యెస్ అనేది ప్రొసీడ్ అయ్యి ఉన్నారో, సో, వారికి సంబంధించి మాత్రం డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేస్తున్నారనమాట. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియలో కూడా మీకు డైరెక్ట్‌గా సచివాలయం నుంచి సో, డాక్యుమెంట్స్ అనేటివి సబ్మిట్ చేయండి. మేము ఎంటర్ చేస్తామని చెప్పి అడగడము, ఓటీపీలు అడగడము జరిగి ఉంటుందనమాట. సో, ఎవరికైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయి ఉంటుందో వాళ్ళు ఈ యొక్క విషయాలను గమనించి ఉంటారు. ఇంకా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీ నేమ్స్ అనేటివి రాకపోతే మీరు డైరెక్ట్‌గా గ్రామవార్డు సచివాలయంకైతే వెళ్ళండి. అక్కడ ఉన్నటువంటి ఏ అధికారినైనా అడగండి. మీకు మీ యొక్క క్లస్టర్ అధికారి ఎవరైనా తెలిసినట్లయితే వాళ్ళని అడగండి. అక్కడే మీ పేర్లనేటివి వచ్చి ఉంటాయన్నమాట. ఓకేనా? సో, ఈ విధంగా ప్రెజెంట్ ఆంధ్రప్రదేశ్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించినటువంటి జాబ్ ఆపర్చునిటీస్ ఏ విధంగా రావచ్చు అనేది నేను మీకు ఒక ఎగ్జాంపుల్‌గా అయితే ఈ జాబ్స్ అనేటివి రావచ్చు అని చెప్పి నేను మీకు క్లియర్‌గా అయితే ఈ వీడియో ద్వారా అయితే అందించానని అనుకుంటున్నాను. నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఎక్స్‌పెక్టేషన్ గనుక మీకు నచ్చినట్లయితే కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో పట్ల ఏమైనా అభ్యంతరాలు గనుక ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.